తెలంగాణ కంపెనీలను బీజేపీ తరలించుకుపోతుందని రాష్ట్రం కోసం మాట్లాడితే ప్రాంతీయవాదం అంటున్నారని కేటీఆర్ చేసిన కామెంట్స్ కి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ల పాటు అప్పులు తప్ప మీరు చేసింది ఏమీ లేదన్నారు. బీజేపీని విమర్శించే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. కంపెనీలు పోతుంటే ఇక్కడ నుంచి తరలిపోతుంటే మరి వాటిని ఆపలేని అసమర్థులను మాత్రమే కాదు, వాటిని ఎత్తుకపోతున్న వాళ్ళని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రయోజనాల గురించి గట్టిగా మాట్లాడితే ప్రాంతీయవాదం అని మాట్లాడుతున్నారు. మరి నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీని, ఇక్కడున్న కంపెనీలను గుజరాత్కు తరలిస్తుంటే ఎత్తుకపోతుంటే గద్దల్లాగా తన్నుకపోతుంటే అది జాతీయవాదం అవుతుందా? బీజేపీకి సిగ్గుందా? ఇక్కడి కంపెనీలు ఆ రోజు కేసీఆర్ గారి కష్టంతో వచ్చిన ఒక కేన్స్ పరిశ్రమ, ఒక మైక్రాన్ పరిశ్రమ, వీటిని గుజరాత్కు గద్దల్లాగా మోడీ గారు తన్నుకపోతే అది ప్రాంతీయవాదం అవుతుందా, జాతీయవాదం అవుతుందా? ఆలోచించండి. ఎంత అవకాశవాది భారతీయ జనతా పార్టీయో ఒక్కసారి ఆలోచించండి. కేటీఆర్ రేవంత్ రెడ్డి దోస్తానా బట్టబడింది. ఇద్దరు కలిసి ఆడుతున్న జగన్ నాటకం, చీకటి ఒప్పందాలు ఖచ్చితంగా బయటకు వచ్చినాయి. ప్రజలు ఈరోజు చాలా క్లారిటీతో ఉన్నారనే సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఉత్తర భారతదేశంలో ఔరంగజేబు ఉంటుండే, దక్షిణ భారతదేశంలో ఆదిల్ షా ఉంటుండే. అదే మాదిరిగా ఔరంగజేబ్ మాదిరి ఈరోజు రేవంత్ రెడ్డి ఉంటే ఆదిల్ షా లాగా ఈరోజు కేటీఆర్. ఇద్దరు కలిసి ఏ రకంగా భారతదేశాన్ని దోచుకున్నారో, ఇద్దరు కలిసి ఏ రకంగా భారత మాతను నలిపేసి అన్యాయం చేసినరో, అదే మాదిరిగా ఇద్దరు కలిసి తెలంగాణను కూడా అదే మాదిరిగా పూర్తిగా నాశనం చేస్తున్నారు. మీ ఇద్దరి జగన్ నాటకం అందరికీ అర్థమైంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు జాతీయవాదమే ముందని, దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లీస్ట్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త నిబద్ధతోటి అదే మాట మీద నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే హక్కు మీ ఇద్దరికి లేదని తెలియజేస్తా ఉన్నాను. ఒక అన్నగా, ఒక సోదరుడిగా నేను మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా 2028లో 600 మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, కానీ ఈసారి అట్లా కాకుండా పూర్తి స్థాయిలో బాధ్యత నేను తీసుకుంటాను. ఒక అన్నగా మీకు అండగా నిలబడతాను. రాబోయే 2 ఏళ్ళు పోరాటం చేద్దాం. అన్నగా వస్తాను ఒక్కడంటాడు, ఆనాటి రోజులే తీసుకొస్తాను ఇంకొకడు అంటాడు. ఏ రోజులు? ఆ చీకటి రోజులా? 9.5 సంవత్సరాలు నీకు చీకటి రోజులు తెస్తావా కేటీఆర్? అన్నగా వచ్చి నువ్వేం చేస్తావు? ఎండిన దాగి నూతులు దుంకమంటావా? ఇదేనా మీ పాలన? ఇదేనా మీరు ఇచ్చేటువంటి పిలుపు? ప్రజల అమాయకులు కాదు. కేటీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్యలో ఏ ఒప్పందం ఉన్నదో, ఎంతటి చీకటి ఒప్పందం ఉన్నదో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. 10 ఏళ్ల పాలనలో ఆకలి, అప్పులు, అవమానాలు తప్ప, గాయాలు తప్ప తెలంగాణ బిడ్డలకు నువ్వు 9.5 సంవత్సరాలు ఏం చేసినావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కేటీఆర్.